వేదాహమేకం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమితి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఆచార్యజీ, చిన్న సందేహం ఉంది. అడగండి. మీ పేరు చెప్పండి, రికార్డ్ అవుతుంది కదా, వింటుంటారు వాళ్ళు. ఎక్కడి నుంచి చెప్తున్నారు, అడుగుతున్నారు? నా పేరు నరేష్, నేను అనంతపురం నుంచి మాట్లాడుతున్నాను. ఆ ప్రశ్న ఏంటంటే, స్పమ్ లో ఆత్మ ఉంటుందని చెప్పారు కదా ఆచార్యజీ మీరు. స్పమ్ లో ఆత్మ ఉంటుందని చెప్పారు కదా. చెప్పండి. ఈ కవల పిల్లల విషయంలో ఐడెంటికల్ ట్విన్స్ అనేది ఉంది, ఆర్ ప్యాటర్నల్ ట్విన్స్ అని. ఇందులో ఒక స్పర్మ్ ఎగ్ తో కలిసినప్పుడు జైగోట్ ఫామ్ అయ్యి, ఆ జైగోట్కి రెండుగా విడిపోయి ఇద్దరు పిల్లలు పుడుతున్నారు, కవలలు ఒకే రకంగా. అంటే ఒక స్పర్మ్ అనేది రెండుగా అవుతుందా అని నా ప్రశ్న. చాలా మంచి ప్రశ్నలు వేశారు. స్పామ్ అనేటువంటిది ఇంగ్లీష్ పదం. జీవాత్మ, జీవకణం అనేటువంటిది సంస్కృత పదం. రెండిటి అర్థం ఒకటే. ఎగ్గు వేరు, గుడ్డు వేరు, గుడ్డులో ఉండే జీవకణము వేరు. ఇక్కడ మీరు ప్రశ్నించిన దాంట్లో ఏంటంటే, ఒకే జీవకణం రెండుగా విభక్తమయ్యి కవల పిల్లలు పుడుతున్నారు. మీరు ఇద్దరినే చూశారు. గిన్నిస్ బుక్ లో పేరు ఎక్కించుకోవాలని చెప్పేసి 6 సంతానం ఒకే కానుపులో కన్నటువంటి వైనం. 6 సంతానం అంటే మీ అభిప్రాయం ప్రకారం అయితే ఒకే జీవకణం 6గా విభక్తమై 6 మంది సంతానాన్ని కనడానికి కారణమైందని. ఒకవేళ ఇదే భావంతో ముందుకు వెళితే కనుక, జీవాత్మ ఒకదాని కర్మఫలమే ఈ రకంగా ఉంది కాబట్టి ఈ కవల పిల్లలు పుట్టడానికి కారణమైంది కనుక, వారికి కర్మఫలం లభించినా కూడా, భగవంతుడు ఎటువంటి శిక్షను విధించినా కూడా ఇద్దరికి వర్తించాలి, ఒకరికి వర్తించకూడదు. ఈ ఇద్దరికి వర్తిస్తే అది సరైనటువంటిది. ఇద్దరికి, ముగ్గురికి, 6గురికి, ఎంతమంది పుడితే అంతమందికి వర్తించాలి. కానీ ఇక్కడ ఏంటంటే, మీరు ఒక కథ విన్నారో లేదో తెలియదు. ఒక హంస పుట్టేటప్పుడు 2 తలలతో పుట్టింది. 2 తలలతో పుట్టినప్పుడు రెండింటి ఆత్మ వేరువేరుగా ఉన్న కారణంగా, ఒకటైతేనేమో ఏ పదార్థమైనా తొందరగా తింటుంటది, ఇంకొక తలకు దొరకనివ్వకుండా చేస్తుంటది అనమాట. దాంతో ఆ తలలో ఉన్నటువంటి ఆత్మ ఇబ్బంది పడుతుంటది అన్నట్టు. ఇబ్బంది పడి చాలా కోపంతో ఉండి, సరే నువ్వు ఎప్పుడు మంచి మంచి పదార్థాలు తింటుంటావు కదా, ఇక్కడ వీరు పామును చంపారు, ఈ విషంను నేను తింటున్నాను, నేను చచ్చిపోతాను, నీతో వేగలేను, నీతోటి ఉండలేను, నేను చచ్చిపోతున్నాను. అప్పుడు ఆ మొదటి తలలో ఉన్నటువంటి ఆత్మ ఏమంటుందంటే, వద్దు, నువ్వు నేను బ్రతికితే నువ్వు బ్రతికినట్టే,
నేను చస్తే నువ్వు చస్తే నేను చచ్చినట్టే. నేను తిన్నా, నువ్వు తిన్నా ఇద్దరు తినేటువంటి 2 ముఖాల నుంచి, 2 నోర్ల నుంచి ఏది తిన్నా గూడా వెళ్ళేటువంటిది మన ఇద్దరి పొట్టలోకి కదా! దాని ద్వారా మనిద్దరికీ ఎనర్జీ, ఊర్జ శక్తి లభిస్తుంది గదా! ఈ మాత్రం దానికి నువ్వు విషం తింటానంటావేంటి? నువ్వు విషం తింటే ఇగ నేను తిన్నట్టే గదా! నేను గూడా చచ్చిపోతాను గదా! నేను మంచి మంచి పదార్థాలు తింటుంటే అది నువ్వు తిన్నట్టుగా నువ్వు భావించుకోవట్లేదు కాబట్టి నువ్వు బాధపడుతున్నావు. అది నువ్వు గనక అదే సద్భావంతోటి ఉన్నట్టయితే ఇప్పుడు నీకు ఈ యొక్క కోరిక పుట్టేది కాదు విషం తింటున్నా అని జెప్పేసి. అని అది ప్రాధేయపడుతుంటదనమాట. అదే హంస కథ. మనుషులలో కూడా ఈ కవల పిల్లలుగా ఎంతోమంది శరీరం అంటుకొని పుట్టినటువంటి వారి లోపల వారు పెరిగి పెద్దవారయిన తర్వాత వారిని విడగొట్టడానికి డాక్టర్లు నానా కష్టాలు పడ్డారు. ఏది ఏమైనా విడగొట్టగలిగారు ఎవరి జీవితం వారిది. అంటే ఆత్మ ఎక్కడుంది? ఆత్మ 2 ముక్కలయింది. ముక్కలు కావడానికి, ముక్కలు చేయడానికి అస్త్రము, శస్త్రము, విద్య ఏది? పట్టుకే పట్టుబడనటువంటి ఆత్మ నిరాకార స్వరూపం 2 ముక్కలవ్వడానికి 2 అస్తిత్వములతోటి 2 రకాల అస్తిత్వములతోటి ఇప్పుడు మీ భాష ఎలా ఉంది అనంటే ఖురాన్‌లోకి వెళితే, బైబిల్‌లోకి వెళితే వాళ్ళ యొక్క సృష్టి ఏ రకంగా జరిగిందంటే భగవంతుడు ఆదామును చేశాడు. ఆదామును చేసిన తర్వాత అతడు తిని తిరిగి ఉండడం వల్ల అతనికి ఎనలేని ఎనర్జీ, ఊర్జ శక్తి రావడం వల్ల ఏం చేయాలో కోల్పోక పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటుంటే, ఇతనికి కాలక్షేపంగా ఉంటుంటదని చెప్పేసి అతన్ని సుషుప్తావస్థలోకి పంపించి అతని పక్కటెముకలోంచి ఒక ఎముకను తీసి అవ్వను తయారు చేశాడు. ఇది గుర్తుందా? విన్నారా ఎక్కడైనా? విన్నాను ఆచార్యజీ. ఆ! ఆ రకంగా చేసినప్పుడు ఈ అవ్వ ఎవరు అనంటే ఆదాము యొక్క వికారమే. అంతేగాని ఆదాము కాదు. ఈ యొక్క అవ్వ ఎవరు అనంటే ఆదాము యొక్క పక్కటెముకలతోటి ఒక ఎముకను తీసుకొని తయారు చేసినటువంటిదే. మరి ఆ రకంగా విజ్ఞానం ప్రకారం చూస్తే ఎక్కడి నుంచైనా మనం ఒక వస్తువు తీసినట్టయితే అది తీయనప్పుడేమో వస్తువు అక్కడ కనబడింది. తీసిన తర్వాత కనపడకూడదు కదా! ఇది బైబిల్ రాసిన వారికి, ఖురాన్ రాసిన వారికి తెలియదేమో పాపం. అందుగురించి ఆదాముకు ఒక ఎముక తక్కువ ఏముండదు. అన్ని ఎముకలు సమానంగానే ఉంటాయి. మరి ఈ అవ్వకు ప్రాణం ఊదాడు. ఆ ప్రాణం ఎక్కడికెళ్ళొచ్చింది? ఈ అవ్వ తాను అనుభవించేటువంటి అనుభూతులు, సుఖదుఖాలు ఆవిడే ఈ ఆదామువి, ఇతనివే. ఇక ఎప్పుడైతే వీరిద్దరి మధ్యలోకి సైతాన్ వస్తుంటుంటదో, దేవుడేమని చెప్పాడంటే ఈతేను తోటను నిర్మాణం చేసి ఈ తోటలో ఉన్నటువంటి ఆ ఫలానా చెట్టు పండ్లు మాత్రం తినొద్దు, తింటే మీరు చచ్చిపోతారు అనేటువంటిది సందేశం చెప్పాడు. ఇక ఈ సైతాన్ వచ్చేసి ఏమంటదంటే, అవ్వ నువ్వు ఒకసారి ఆ పండు తిని చూడు ఎంత రుచికరంగా ఉంటుందో, నువ్వు చావవు, నీకు జ్ఞానోదయం కలుగుతుంటది అని అంటే, లేదు మా దేవుడు వద్దన్నాడు, తినొద్దు అన్నాడు అని చెప్పేసి అటువైపు చూడదన్నమాట. ఇక అట్లా పదే చెప్తూ ఉంటుంటే, ఏమయ్యా ఇగో ఈ సైతాను ఈ రకంగా చెట్టు పండు తినమంటుండే, వద్దు చస్తావు, తినొద్దు అని చెప్పేసి అతడు కూడా బెదిరిస్తాడు. ఇక పదే ఆ రకంగా పలు సందర్భంలో అనేసరికి ఉండబట్టలేక ఆ చెట్టు పండ్లను కొద్దిగా రుచి చూస్తాయి. నేను కొద్దిగా చేస్తాను కదా అని చెప్పేసి ఇట్లా రుచి చూసేసరికి చాలా రుచికరంగా ఉంటుంటది. ఆ పండు ఇంకా తినాలనిపిస్తుంది. తిన్న తర్వాత అయ్యో నేను నగ్నంగా ఉన్నాను, నేను అంత ఈ రకంగా ఉన్నాను అని చెప్పేసి కనబడితే ఇక్కడ ఏమైంది? ఇక్కడ మన ప్రసంగంలో ఏంటంటే ఆదాములో ఉన్న ఆత్మ వేరు, అవ్వలో ఉన్న ఆత్మ వేరు, సైతానులో ఉన్న ఆత్మ వేరు. సైతాన్ సంగతి పక్కన పెడితే ఆదాము నుండి తీసినటువంటి ఎముకతోటి తయారైనటువంటి అవ్వలో మరి ఆదాము లాంటి గుణకర్మ స్వభావాలే ఉండాలి కదా. మరి ఆదాముకు భిన్నంగా ఉండి సైతాను మాటలు విండి ఆ చెట్టు యొక్క పనులను ఎలా తిన్నది? మళ్ళీ ట్విన్స్ ఎంతమంది అయితే ఈ శరీరం అంటుకొని పుడుతున్నారో వాళ్ళని విడగొట్టడానికి డాక్టర్లు ఎన్ని అష్ట కష్టాలు పడ్డారో మొత్తం యూట్యూబ్లో వీడియోలు కూడా ఉన్నాయి మీకు.
చూడండి ఎన్ని రకాలుగా వాళ్ళు తలతోటి అంటుకొని పుట్టినప్పుడు ఇక వాళ్ళు పెరిగే వయసుతోటి వాళ్ళు రజస్వల అవడం, ఆడపిల్లలైనందువల్ల రజస్వల అవడం, అవన్నీ క్రియాకలాపాలు చేస్తూ ఉన్నప్పుడు ఇద్దరికి ఇబ్బంది కలిగేది కాబట్టి ఇద్దరిని విడగొట్టగలిగారు. అంటే శరీరమే అంటుకున్నది కానీ ఆత్మలు రెండు వేరు వేరు అన్నది ఇక్కడ సందేశం. ఆత్మ విడిపోదు, పగిలిపోదు, విభక్తం కావడానికి వీలే లేదు. ఎవరు చేస్తారు? చేసేది ఇంకొక వస్తువు ఈ దీనికంటే స్థూలమైనటువంటిది, దీనికంటే గట్టిదైనటువంటిది, దీనికంటే తీక్ష్ణమైనటువంటిది, దీనికంటే బృహత్తరమైనటువంటి పెద్దదైనటువంటిది అయి ఉండాలి. అప్పుడే చిన్నదాన్ని ముక్కలు చేయడానికి వీలవుతుంది. చిన్నది పెద్దదాన్ని ఎట్లా చేస్తుంది? నరేష్ గారు గమనించండి, అర్థమవుతుందా? అందు గురించి ఈ ట్విన్స్ కవల పిల్లలు పుట్టడానికి ఒక ఆత్మని రెండుగా విభక్తమైందనేడానికి వీలు లేదు. దానికి కారణం వేరు. దానికి కారణం ఏంటంటే గర్భము కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత, గర్భం నిలిచిన తర్వాత గర్భాశయం మూసుకుపోతుంది. ఇది ప్రకృతి నియమం, భగవంతుని యొక్క వ్యవస్థ. ఇక మళ్ళీ గర్భాధానం చేయడానికి వీల్లేదు. ఈ యొక్క దయానంద సరస్వతి చెప్పినటువంటి రహస్యం కూడా అంతే. ఇక తర్వాత మీరు బ్రహ్మచర్యాన్ని పాటించాలి, ఇటువంటి కళలో కూడా ఊహించుకోకూడదు అటువంటి అని చెప్పేసి జాగ్రత్తలు చెప్పేశాడు. ఇక్కడ జరుగుతున్నటువంటిది ఈ ట్విన్స్ కు కారణం ఏమిటంటే మళ్ళీ గర్భం చేయడం. ఆ శరీరం సహకరించకపోయినా బలవంతం చేసినప్పుడు ఇక అక్కడ వివశలైపోతుంటారు. కాబట్టి అక్కడ మనం చేయాల్సింది ఏమి లేదు. మీరు ఒకానొక సందర్భంలో అది పౌరాణిక కథలలో వస్తుంటది అనమాట. మళ్ళీ ఇది ఎవరు, ఇంద్రుడు, అగస్త్యుడు, వీళ్ళది కథ ఒకటి ఉన్నది కదా. అత్తారింటికి దారేది అనే దాంట్లోనైతే ప్రత్యక్షంగా నటింపజేసి కూడా మరీ చూపించారు ఆ పౌరాణిక కథను. దాంట్లో ఏంటంటే ఇంద్రుడు తన దినచర్యానుసారంగా పోతుంటే గౌతముడు వచ్చేసి అహల్యతోటి, అహల్యనేనా ఆవిడ పేరు ఇంకెవరన్నా, అహల్యన్, వారితోటి కలుస్తాడు అనమాట. అంటే ప్రాధేయపడుతుంటది ఏంటంటే నేను గర్భిణీగా ఉన్నాను, ఇది తగదు అని ఎన్ని రకాలుగా ప్రాధేయపడినా కూడా వినడు. అది అటువంటి సందర్భాలు అనమాట. ఆ రకంగా వచ్చినప్పుడు ఎన్నిసార్లు వచ్చినా కూడా ఆ శుక్రకణం ఈ యొక్క స్త్రీని ఏ రకంగానైతే ప్రేరేపిస్తుంటారో ఆ ప్రేరేపించినటువంటి ఈ సందర్భానుసారంగా ఆమె ఎంతెంత ప్రభావితం అవుతుందో అండము విడుదల చేస్తుంటది. ఆ అండము విడుదల చేసినప్పుడు అక్కడ నుండి వచ్చినటువంటి శుక్రకణాన్ని తీసుకురావడానికి వెళ్తుంటది. ఇక్కడ మీరు అడగాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, ఇది ఒకే అండములో రెండు కవల పిల్లలు అంటుకొని పుట్టినటువంటివేమో రెండు వేరు వేరైనా ఒకే శరీరంతో పుడుతుంటాయి అంటుకొని పుట్టడం. ఇక అంటుకోకుండా ఎవరికి వారు విడివిడిగా పుడుతున్నప్పుడు రెండు అండములు రావడం. ఇది ఇక్కడ ఉన్నటువంటి విజ్ఞానం. రెండు అండములు వచ్చినప్పుడు ఏ శరీరానికి ఎవరిది అంటుకోదు. వారి అండం వారిదే, వీరి అండం వీరిదే. ఎవరికి అవకాశం ఇచ్చినటువంటి స్థానంలో వారు ఎదుగుతూ ఉంటుంటారు. ఈ రకంగా గిన్నీస్ బుక్ లో పేరు రాయించుకోవడానికి విదేశాల్లో ఒక ఆవిడ ఒకేసారి 6 మంది సంతానాన్ని కన్నది. తెలుసా మీకు ఈ విషయం? తెలుసు ఆచార్యజీ. మరి ఆ రకంగా జరిగినప్పుడు ఇక్కడ ఏంటంటే ఆత్మను కంటితో చూడడానికే వీలు లేదు. ఉపకరణాలు, ఈ పరికరాలు ఏవైతే ఉంటాయో ల్యాబ్ లో ఉండేటువంటి ఏ పరికరం స్థూలం కాబట్టి పరికరం ఏది ఆత్మను పట్టుకోలేదు. పరికరం కంటేనే మన బుద్ధి, మన మనస్సు అనేటువంటి అత్యంత సూక్ష్మం. మనస్సుకే కనపడనటువంటి, బుద్ధికే కనపడనటువంటి ఈ పరికరానికి మనం కనిపెట్టుకున్న పరికరం, మనం తయారు చేసుకున్నటువంటి ధాతువుతోటి ఉన్నటువంటి ఆ పరికరం దాంట్లో ఎట్లా పట్టుబడుతుంది?
దాన్ని ఏ శస్త్రము ఛేదిస్తే 2 ముక్కలుగా చేస్తుంటుంటది, ఏ కారణం చేత అవుతుంటది, ఏ ప్రక్రియలో అవుతుంటుంటది, ఎన్నో ప్రశ్నలు వస్తుంటాయి. అందు గురించి ఆత్మ విడిపోవడం అంటూ జరగదు. అది ఎలా జరుగుతుందంటే, గర్భధానం అయ్యేటప్పుడు వారు ఏ రకంగానైతే ఏకీభవిస్తుంటారో, ఎంతవరకైతే వారి గర్భాశయం వారికి సహకరిస్తూ ఉంటుంటుందో, దాంట్లో ఎంతవరకైతే సహకరిస్తుంటుందో అంతవరకే. అందుగురించి శుక్రకణం నుండి వచ్చేటువంటిది జీవకణం, అది శుక్రకణం, అది ముక్కలు ముక్కలు అయిపోతుంటది. ఎంతవరకైతే దాంట్లో ప్రవేశించగలిగితే అంతవరకే ఆ అంగం లోపల ఉన్నటువంటి దాంతో, ఆ ఎదుగుతున్నటువంటి దాంతో అతుక్కుంటది కాబట్టి 6వ ఏలు, 3వ చెయ్యి, 3వ కాలు, 2వ తల, ఇది ఈ రకంగా. అర్థమవుతుందా నరేష్ గారు? అర్థమవుతుంది ఆచార్య. ఆ రకంగా వస్తుంటది, కానీ ఆత్మ విడిపోవడం అంటూ లేదు. ఆత్మ విడిపోతే అటు ఇటు ఎటు కాకుండా ఉండాలి, కానీ అక్కడ సంపూర్ణంగా ఉంటుంది, ఇక్కడ సంపూర్ణంగా ఉంటుంది. శరీరం అంటుకున్నా కూడా తలలతోటి నేను నేను అనేటువంటి వ్యవహారం చేసుకుంటూ వాళ్ళు ఆ కవల పిల్లలు, ఆ స్త్రీలు, అమ్మాయిలు ఎంత అన్ని రకాలుగా ఎదిగారు కదా, అన్ని రకాలుగా సుఖ దుఃఖాలను అనుభవించారు కదా. ఇప్పుడు వారు విడిపోయి పెళ్లిళ్ళు చేసుకొని జీవిస్తున్నారు. ఎవరి బ్రతుకుదేరు వారిది, జీవనోపాధి ఉన్నట్టుగా. ఓం ఆచార్య. జీ. మరి ఇక్కడ అలాంటి సందర్భం లోపల మరి జీవాత్మలే 3-4 ప్రవేశించాయంటారా? అది అవకాశం ఉన్నది. ఇప్పుడు ఈవిడ ఇంగ్లాండ్ లో ఉన్నటువంటి ఆవిడ 6 మందిని కన్నది. 6 శరీరాలు వేరువేరుగా మనకు కనిపిస్తున్నాయి అని అంటే అక్కడ 6 ఆత్మలు ఉన్నట్టా లేదా? ఉన్నట్టే. అంతే కదా. అంతే. ఒక ఆత్మ మాత్రము దాన్ని డివైడ్ సంభవం అది కాదు, అది అలా జరగడానికి వీల్లేదు. ఇప్పుడు అదే రహస్యాన్ని భౌతికంగా చూపిస్తున్నాడు భగవంతుడు వ్యావహారికంగా. ఈ వ్యావహారిక దృష్టాంతం ఏంటంటే, ఇది ఒక ఆమె కన్న తల్లి, ఇంకొక ఆవిడ పెంపుడు తల్లి, ఇద్దరి మధ్య గొడవ అయిపోయి అది చిలుకుతూ పెద్దదైపోయి రాజు దగ్గరికి పోయేసరికి అక్కడ రాజు వీరి అభిప్రాయము సరిగానే ఉంది, వారి అభిప్రాయము సరిగానే ఉన్నది. ఎటు తేల్చలేకపోతున్నారు అన్నమాట. అందరూ పెద్ద పెద్ద మేధావులంతా వాళ్ళు తలపట్టుకుంటున్నారు. దాంట్లో ఇక ఒక గురువు ఏమన్నాడంటే, రాజుగారు దీంట్లో ఆలోచించాల్సిందేముంది, అది 6 తీసుకొచ్చి 2 ముక్కలు చేసి చెరటి పంచేసేయండి అని చెప్పగానే కన్న తల్లి ఏమన్నదంటే, బట్ నా కొడుకు కాదు, నేను వాటికైనా ఇదివరకు ప్రాధాయపడ్డాను, నా కొడుకు కానే కాదు, ఆమెకి ఇచ్చేయండి అనేసి అన్నది. ఈ పెంపుడు తల్లి ఏమన్నదంటే, అవును నా బిడ్డని నాకే ఇచ్చేసేయండి అని ఏమన్నది. అక్కడ న్యాయ నిర్ణేత ఏం నిర్ణయించాడంటే, కన్న తల్లి తన బిడ్డను ముక్కలు చేయడానికి ఇష్టపడట్లేదు. చూడండి, ఒకేసారి ఇది నీ బిడ్డని నువ్వే తీసుకో, నా వాడు కానే కాదు, వాడు నాకు పుట్టలేదు అని చెప్పేసి అనేస్తుంది. అంటే బిడ్డను ముక్కలు చేయడానికి ఆవిడ ఇష్టపడట్లేదు. పట్టుకుంటున్నారా నరేష్ గారు? అర్థమవుతుంది ఆచార్య. అందుకని అక్కడ పెంపుడు తల్లి ఎవరో అనేది అక్కడ తెలిసిపోయింది. అందు గురించి ఆవిడ నా బిడ్డనే అంటున్నటువంటి ఆవిడను శిక్షించి ఈ యొక్క కన్న తల్లికి ఆ శిశువును అప్పగించడం జరిగింది. అంతేగాని ఈ భగవంతుని యొక్క సృష్టి వ్యవస్థలో పొరపాటు జరగడానికి వీల్లేదు. అది ఇక్కడ ఉన్నటువంటి నియమం. ఇంకెవరికైనా సందేహాలు ఉంటే అడగండి, లేదంటే ముందుకు వెళ్దాం ప్రకరణంలో. ఆచార్య దీంట్లోనే ఒకటి, అదే మరి ఇప్పుడు 6 సంతానం అని అంటే పురుషుని శుక్రాణి నుండి వచ్చేటటువంటి దాంట్లోనే ఒక నిమిషం అమ్మగారు ఒక నిమిషం. నరేష్ గారిని కొద్దిగా అది మహాభారతంలోకి తీసుకెళ్దాం. గాంధారికి, ఇప్పుడు కుంతికి అక్కడ ధృతరాష్ట్రుడు రాజ్యమేలుతున్నాడు కాబట్టి ఇప్పుడు యువరాజు ఎవరు కావాలి అని అన్నప్పుడు పాండురాజు చనిపోయాడు కాబట్టి పాండురాజు లేడు. ఇక కుంతి సంతానాన్ని కన్నది. యుధిష్ఠిరుడు పెద్దవాడు.
ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో సంతానమే లేదు. ఈ యొక్క చెలికత్తెలు ఎట్లుంటారంటే వాళ్ళు ఆడేటువంటి నాటకం ఏంటంటే వాళ్ళ స్వార్థం ఉంటది. ఎవరైతే రాజుకు నీకు సంతానం కలిగాడనే సమాచారం ఇస్తుంటారో వారికి సంతోషం పట్టలేక మెడలో ఉండేటువంటి రత్నాల మాలనే వారికి ఇచ్చేస్తారనమాట. ఆ యొక్క కక్కుర్తి పడి ఈ యొక్క కుంతి యొక్క సంతానం గురించి చెప్తారు. చెప్పగానే ఈ విషయము ఈ చెలికత్తె మళ్ళీ వెళ్ళి ఆ గాంధారికి చెప్పగానే గాంధారి కూడా గర్భంతో ఉంటుంటది కాబట్టి ఆ గాంధారి ఇంకా ఎంత అసూయ పడుతుంటది అంటే నాది ఒక జీవితమేనా, నేను నా భర్తకు అన్యాయం చేస్తున్నాను, నా వంశాన్ని నేను నిర్వంశం చేస్తున్నాను, మరి మా అన్నయ్య ఎంతో ప్రతిజ్ఞ చేశాడు అదంతా నెరవేరలేకపోతుంది అని చెప్పేసి పొట్ట మీద బాగా కొట్టుకొని ఆవిడ బలవంతంగా ఎదగని పిండాన్ని జన్మింపజేస్తుంటది. అది బయటకు వచ్చేసరికి మాంసం ముద్దలాగా ఉంటుంది. మాంసం ముద్దలాగా ఉన్నప్పుడు ఇక అది మరి రాజవైద్యులను పిలిపించి మరి ఇప్పుడు ఏంది పరిష్కారం కావాలి కదా, యువరాజు గల రాజ్యం పోతుంది కదా, చేతికి వచ్చినటువంటిది జారవిడుచుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు ధృతరాష్ట్రుడు క్షమించాడు కాబట్టి మరి భర్తకు న్యాయం చేయాలి అని అంటే రాజవైద్యులను పిలిపించి ఈ యొక్క మాంసం ముద్దలో ఉండేటువంటి ఈ మాంసం ముద్దను సంతానంగా చేయండి, ఎటు పెట్టి ఇది బతకాలి అని అంటే అప్పుడు రాజవైద్యులు దాన్ని తీక్షణంగా చూస్తుందంటే ఎటు చూసినా ముఖాలు కనబడుతున్నాయి. ఇప్పుడు ఆలుగడ్డకు కదా ఆ కన్నులు కనబడుతుంటాయి కదా, అవన్నీ ఆలుగడ్డకు ఉండేటువంటి అన్ని బంగాళదుంపకు అన్ని మళ్ళీ విడగొట్టి పాతి పెడితే అన్ని మొలకలు వస్తుంటాయి ఎక్కడెక్కడైతే కనబడుతుందో ఆ రకంగా. ఈ మాంసం ముద్దను ముక్కలు చేసి అది తల తెగకుండా ఎక్కడైతే తలలు కనబడుతున్నాయో ఆ తల భాగం తెగిపోకుండా తీసి కుండలను తెప్పించి ఆ కుండలలో శుద్ధమైనటువంటి ఆవు నెయ్యితోటి వనమూలికలతోటి ఆ టెస్ట్ ట్యూబ్ బేబీ ఆవిష్కరణ అనేటువంటిది ఆనాటి కాలంలోనే జరిగింది, ఇప్పటిది కాదు. నరేష్ గారు గమనిస్తున్నారా? మీకు టెస్ట్ ట్యూబ్ బేబీదైనా క్లోనింగ్ ఏదైనా వీటన్నింటి రహస్యం ఓం ప్రకాష్ పుస్తకం ఇహపరలోకం జీవాత్మ బంధమోక్షంలో అనేటువంటి దాంట్లో సచిత్రముగా మీకు వ్రాస చూపించడం జరిగింది. మీరు ఆ పుస్తకం తెప్పించుకొని చూడండి, మీకు అన్ని సందేహాలు తీరిపోతాయి. దాంట్లో ఈ యొక్క మహాభారతం ఘటనతోటి మనం ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే ఆలుగడ్డకు ఎన్ని ముఖాలైతే ఉంటుంటాయో అన్ని ముఖాల్లోంచి భూమిలో పెడితే అన్ని ముఖాల నుండి మొలకలు వస్తున్నట్టుగా ఈ గాంధారి గర్భం నుంచి వచ్చినటువంటి ఈ మాంసం ముద్దను ఆ ముఖాలన్నీ నెమ్మదిగా విడదీసి అవి నేతి కుండలలో పెట్టి దానికి ఔషధాలతోటి పోషణ చేసినప్పుడు అది పిండంగా తయారైపోయి 100 మంది సంతానం పుట్టారు కదా. ఇప్పుడు దుశ్శాసనుని మీరుగా వ్యవహారంలో చూడండి, దుశ్శాసనుని గుణకర్మ స్వభావాలు చూడండి, దుర్యోధనుని గుణకర్మ స్వభావములు చూడండి, మళ్ళీ ఇంకా వాళ్ళ 100 మంది ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళంతమంది సంతానం ఎవరి సుఖ దుఃఖం వారే, ఎవరి పెళ్లిళ్ళు వారికి అయ్యాయి, ఎవరి కుటుంబం వారిదే ఉన్నది. అందరూ మళ్ళీ మహాభారత యుద్ధంలో వచ్చి అందరూ కొట్లాడారు, అవునా కాదా? దుర్యోధనుడు పంపించాడు, అరే దాన్ని ఈడ్చుకురారా అని చెప్పగానే దుశ్శాసనుడు వెళ్ళి ద్రౌపదిని వెంట్రుకలు బట్టి ఈడ్చుకొని వచ్చాడు. ఓం ఆచార్య, ఇప్పుడు ఇక్కడ ఆత్మ అయితే ఎలా సంభవం? అంటే ఆత్మను శస్త్రములు ఛేదించజాలవు, ఏం అదే రహస్యం. అందు గురించి అదంతా కరెక్టే ఆచార్యజీ, కానీ ఇక్కడ సైన్స్ చెప్తుంది కదా, ఇక్కడ ప్రాక్టికల్ గా జరుగుతున్నది. దీన్ని నరేష్ గారు మీరు సైన్స్ చెప్తున్నటువంటిది మీరు అది దృష్టాంతం తీసుకురండి. ఏదైనా సరే మీరు మా మనసులో పెట్టుకొని అయ్యో నన్ను నోరు మోయిస్తున్నారని కాదు. ఇవాళ ఓం ప్రకాష్ కాకపోతే రేపు ఇంకొక ప్రకాష్ వస్తాడు, ఇంకొక అతను వచ్చి ఇంకొక రకం చెప్తుంటాడు. కానీ మనకు ప్రత్యక్షం కావాలి కదా, మనకు జ్ఞానోదయం కావాలి కదా. ఇప్పుడు మీరు ఎక్కడైతే మీకు సైన్స్ చెప్తుందో ఆ సంఘటనను ముందు పెట్టండి, చెప్పండి. ఆచార్యజీ సైన్స్ చెప్పేది ఏమంటే ఇక్కడ 2 సినారియోలు ఉన్నాయి ఆచార్యజీ. ఒక సినారియోలో ఎగ్స్ అనేవి ఎన్ని ఉంటే అన్ని స్పోమ్స్ కూడా వస్తాయి, ఫర్టిలైజేషన్ జరుగుతుంది, జైగోట్ ఫామ్ అవుతుంది, అవి 6 మంది సంతానం ఉన్నారు, అది కరెక్ట్, అది సినారియో 1, అది కరెక్ట్. అది రెండో సినారియోలో
ఒక స్పర్మ్ ఒక ఎగ్ 2 ఫర్టిలైజ్ అవుతాయి, జైగోట్ ఫామ్ అవుతుంది. ఆ జైగోట్ అనేది 2గా విడిపోయి 2 పిల్లలు కలుగుతున్నారు. అక్కడే నా క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు మీరు స్పర్మ్ లో సోల్ ఉంటే హరీష్ గారు ఇంగ్లీష్ పదాలను వాడకండి. సాధ్యమైన ఆచార్య ఇంగ్లీష్ మీడియం ఆచార్య, తెలుగులో చెప్పాలంటే కష్టము. అదే అంటే ఆ భావాన్ని వ్యక్తం చేయడానికి. ఎందుకంటే ఆ, నాకు కూడా ఇంగ్లీష్ లో అంత ప్రావీణ్యం లేదు, నేను ఉన్న విషయం చెప్తున్నాను. మళ్ళీ ఇంకా తెలుగు చాలా మంది ఉన్నారు, అందరికీ అణువు విషయం తెలియదు. అణువు పరమాణువు అవి తెలుగులో వస్తాయి. ఉండండి మా శ్యామలయ్య గారు, నరేష్ గారు, ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే సైన్స్ దారి లేదు, సైన్స్ గుడ్డిది, విజ్ఞానమే గుడ్డిది. ఎక్కడైతే విజ్ఞానంకు దారి దొరకదో అక్కడ అధ్యాత్మం ప్రారంభమవుతుంది. ఇది రహస్యం. ఈ యొక్క విజ్ఞానాన్ని కానీ సైన్స్ను కానీ రాసింది మనమే కదా. అంటే మీరు నేను కాకపోవచ్చు, మనకంటే పూర్వజులు కదా, వాళ్ళు పరిశోధన చేసి రాసింది వాళ్ళే కదా. అవునా చర్చి ఇంత అయితే ఆలోచించగలుగుతారు కదా. మరి ఆ రకంగా ఆలోచించినప్పుడు అక్కడ పుట్టేటువంటి సంతానం ఏవైతే ఈ యొక్క ఒక సంతానము ఏ రకంగా అయితే అన్ని సుఖ దుఃఖాలు ఆనందాలు అనుభవిస్తుందో అదే రూపకంగా 6 పుట్టినప్పుడు 6 అనుభవిస్తున్నారు. ఇక మీరు ఇప్పుడు రెండవసారి వ్యక్తపరిచినటువంటి దానిలో రహస్యం ఏంటంటే పశు శరీరము, పక్షి శరీరము, మనుష్య శరీరం. మనుష్య శరీరంలో ఒకే ఒక్క ఆ సంతానానికి ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఎందుకు అని అంటే సరి అయినటువంటి దిశానిర్దేశం ఇవ్వాలి కాబట్టి, భావజాలం నింపాలి కాబట్టి, వారిని సంస్కరించాలి కాబట్టి, మనిషి జాతిలో ఉండేటువంటి గర్భాశయంలో ఒకే ఒక్క సంతానానికి పరిపూర్ణమైనటువంటి నైపుణ్యతను తల్లి ఇవ్వడానికి ఆస్కారం ఉంది. అదే పశువులలోనైతే ఇది అంగూరు పళ్ళు, ద్రాక్ష గుత్తి ఏ రకంగానైతే ఉంటుంటుందో, ఈ యొక్క సంతానం పుట్టిన తర్వాత అది మాయా అంటుంటారు కదా. మాయా అనేటువంటిది హిందీలో జేర్ అంటుంటారు. దానికి ఏంటంటే గుడ్లు, అండాశయం. ఇప్పుడు కోడిని చంపినప్పుడు కానీ, చేపని చంపినప్పుడు కానీ దానికి అండాలు ఏవైతే ఉంటుంటాయో ఆ అండాలు అన్ని వికసితమవుతుంటాయి. అది ఆ యోనిలో సంభవం. కానీ మనుష్య యోనిలో ఇది ఇష్టం లేకుండా బలవంతం చేసినప్పుడు మాత్రమే అక్కడ తప్పని పరిస్థితిలో ముక్కలైపోతుంది. ముక్కలైపోయి అది గమనించండి. పురుషుడు గర్భము దాల్స్తేనే ఇది సంభవం అవుతుంది. పురుషుడు గర్భం దాల్చకపోతే ఇది కూడా సంభవం కాదు, అది గుర్తుపెట్టుకోండి. పురుషుని యొక్క 40 రోజుల గర్భంతో ఆ శుక్రం అనేటువంటిది జీవంతో ముడిపడి వస్తున్నదో, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ విడిపోయినప్పుడు ఎంత భాగమైతే, ఏ భాగమైతే విడిపోతుందో ఆ భాగమే గర్భంలో ఉన్నటువంటి ఎదుగుతున్నటువంటి ఆ పిండంతో కలిసినప్పుడు 6వ ఏలు, 3వ చెయ్యి, 3వ కాలు, 2వ తల అనేటువంటిది ఆ విధంగా వస్తుంది. అర్థమవుతుందా? ఇక ఈ విషయాన్ని పక్కన పెడదాం, మళ్ళీ కొద్దిగా ముందుకు వెళ్దాం. ఈ యొక్క ఫైర్ అనే సినిమా గురించి మీకు తెలుసా? ఫైర్ అని 2 సినిమాలు వచ్చినాయి. దాంతో పెద్ద దుమారమే లేచింది ఈ విషయంలో. అది ఓం ప్రకాష్ కు హిందీ భాష సరిగా రాదు, కొత్త గురుకులం వెళ్ళిండు. ఆ సందర్భంలో వచ్చినటువంటి అక్కడ అభిప్రాయం ఏంటంటే, ఒక సైనికుడు, ఒక పూజారి. ఈ పూజారి ఏంటంటే బ్రహ్మచర్యము, నేను మోక్షాన్ని ప్రాప్తించుకోవాలని, ఆత్మ సాక్షాత్కారం చేసుకోవాలి, పరమాత్మ సాక్షాత్కారం చేసుకొని ముక్తిని పొందాలనేది ఈయన ఉద్దేశం. ఆ సైనికుడు ఏంటంటే ఒక్కసారి ఆ డ్యూటీ మీద పోయిందంటే 6 నెలల వరకు మళ్ళీ తిరిగి రాడు. కానీ వారి దారిలో సరిగానే ఉన్నారు. కానీ భార్యలు, వారి యొక్క శ్రీమతులు, వాళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట, 2 స్నేహితులు కాబట్టి. బ్యూటీ పార్లర్ పోయినా 2 పోతుంటారు, ఏదైనా ఫంక్షన్ పోయినా 2 పోతుంటారు. ఏదైనా కూడా వాళ్ళు మంచిగా పక్క నీళ్ళు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కాలక్షేపం చేస్తున్నారు. ఇంకా ఈ శారీరక సంబంధంలో కూడా వారికి తోచిన విధంగా వారిద్దరు కలిసినప్పుడు ఏంటంటే, ఈ 2 స్త్రీలు కలిసినప్పుడు 2 శరీరం నుంచి రజస్సే విడుదలైనప్పుడు ఎవరైతే అత్యంతగా ఉత్తేజితమైపోయారో వారి యొక్క గర్భాశయంలోకి 2 శరీరం నుంచి విడుదలైనటువంటి ఈ యొక్క రజస్సు వెళ్ళింది. కాబట్టి వీరికి
ఇక గర్భం నిలిచినటువంటి లక్షణాలు, గర్భం పెరుగుతున్నటువంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఆ కారణంగా అలా కనిపిస్తున్నప్పుడు 2వ నెల 3వ నెల ప్రవేశం వరకు గర్భంలో యొక్క లక్షణాలు, గర్భం ఎత్తుగా కూడా కనిపిస్తుంటది, మరియు వారికి ఈ లక్షణాలన్నీ కనిపిస్తుంటాయి అన్నమాట. అయితే 3వ నెల నిండేసరికి 3వ నెల తర్వాత అది పడిపోతుంది. ఎందుకు పడిపోతుంది అంటే ఈ యొక్క ఎదిగేటువంటి పిండంలో జీవాత్మ ఉంటేనే తల్లితోటి ముడిపడుతుంటది. ఆ రహస్యాన్ని భగవంతుడు ఈ పుట్టినటువంటి శిశువు పక్కలో తల్లిని పడుకోబెట్టినప్పుడు శిశువుకు ఆకలేస్తే అతడు కదులుతుంటాడు, మాట రాదు కాబట్టి అతడు అటు ఇటు మెసులుతుంటే తల్లి అర్థం చేసి, ఓహో వీడికి ఆకలి అవుతుంది అని తల్లి పాలిస్తుంది. అప్పుడు అతను కదలకుండా పడుకుంటాడు. ఈ యొక్క గర్భంలోకి వచ్చినటువంటి ఈ రజస్సు ఏంటంటే మాంసం ముద్దగా ఎదుగుతుంటుంటారు. ఆ ముద్ద ఎదిగేటువంటి ముద్ద రూపమే ఈమెకు గర్భం పెరుగుతుంటుంటారు. గర్భిణీ లక్షణాలన్నీ కనిపిస్తుంటాయి అన్నమాట. ఈ యొక్క 2వ నెల పూర్తయ్యే వరకు, 3వ నెల దగ్గర వరకు. ఆ తర్వాత అది అవిసిపోతుంటది. ఇక తల్లితోటి సంబంధం ఏర్పడేది కాబట్టి, తల్లి పోషణ అందించది కాబట్టి, తల్లి పోషణ అందించాలి అంటే ఇక్కడ అడిగేవారు కావాలి కదా, చేతనాత్మ కావాలి కదా. చేతనాత్మ లేదు, చేతనం లేదు కాబట్టి జడం ఉన్నది కాబట్టి అది అవిసిపోతుంటది, కుళ్ళిపోతుంటది. ఆ నల్లగా మాంసం ముద్దలాగా పడిపోతే ఊరి వాళ్ళు ఏం తెలియని వాళ్ళేమో అమ్మవారు కులదేవత కోపం చేసింది, ఇక లేదంటే ఎవరైనా దుష్టులు చేతబడి చేశారని, ఇంకేదో దయ్యం పట్టిందని ఈ రకంగా అనుకుంటుంటారు. సైన్స్ అవేవి ఒప్పుకోదనమాట. ఈ సైన్స్ ను తయారు చేసింది మనమే, ఈ విజ్ఞానాన్ని సూత్రబద్ధంగా చేసింది మనమే, మనుషులమే. ఓమాచారి ఇక్కడ స్త్రీ పురుషులు కలయిక ఉంటేనే గాని జీవాత్మ వస్తుంది, లేకుంటే పురుషుడి శరీరం ఉండే జీవాత్మ రాగలదు. స్త్రీ శరీరం ఉండే రావడానికి వీలే లేదు. శరీరం యొక్క సంరచన ఆ రకంగా ఉంది. ఈ గాంధారి విషయంలో 101 ఒక పిండం నుంచే వచ్చారన్నారు కదా ఆచార్యజీ. అప్పుడు 101 ఆత్మలను మీకు వీడియో రూపకంగా కూడా వారు సీరియళ్లలో చూపిస్తున్నారు. మహాభారత పుస్తకాన్ని మీరు తీసి చూడండి. అంటే ఆత్మ అనేది 101 పిండాల్లోకి చేరిందనే దాని అర్థం. మీరు భాష పట్టుకోవట్లేదు, ఓంప్రకాశం పట్టుకోవట్లేదు, ఓంప్రకాశ్ చెప్పేటువంటి శబ్దాలను మీరు పట్టుకోవట్లేదు. అందుకే మీరు అక్కడికి వస్తున్నారు. ఇక్కడ ఏంటంటే పురుషుని శుక్రంలో వీర్యంలో ఎన్ని జీవ కణాలు ఉంటాయి అనేటువంటివి, ఎన్ని స్పామ్స్ ఎన్ని ఉంటాయి అనేటువంటిది అక్కడ డాక్టర్లు చూసేటువంటిది ఈ శుక్ర ఆవరణ రూపం. పురుషుని యొక్క ఈ యొక్క శరీరంలో ఎదిగేటువంటి జీవంతో కలిసినటువంటి శుక్రం వీర్య రూపాన్ని చూస్తున్నారు వాళ్ళు. కనబడేటువంటిది ఆ వీర్య రూపమే, జీవం కనబడదు. అందుకే భగవంతుడు ఆచార్య అంటే ఒక్క శుక్రాణువులో ఎన్ని ఆత్మలను ఉంటాయా? వినండి, శుక్ర అణువులో కాదు, అణువు ఒకటే, జీవాత్మ ఒకటే. శుక్రము వేరు, శుక్ర అణువు వేరు. అన్నము వేరు, అన్నము మెతుకు వేరు. అర్థమవుతుందా స్వామి? అర్థమవుతుంది. ఇక ఈ యొక్క పురుషుని శరీరం నుండి ఎన్ని వచ్చినా కూడా స్త్రీ శరీరం నుండి తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి అన్నం మాత్రం ఒకే ఒక్క జీవాత్మను తీసుకెళ్ళగలుగుతుంది. ఆ అన్నంలో ఒకే ఒక్కరికి అవకాశం ఉంటుంటది. ఆ పోటీ పడి ఏదైతే బలవంతంగా ఉంటుంటుందో, ఏదైతే అన్నంలో ప్రవేశిస్తుంటుందో ఆ అన్నం దానిని మాత్రమే తీసుకెళ్తుంటారు. మిగతా అన్ని వ్యర్థంలో పోతుంటాయి. అర్థమవుతుందా నరేష్ గారు? ఇది ఒక్క రోజుతో తీరేటువంటిది కాదు. మీరు ఆలోచించండి, పదే ఈ వీడియో వినండి. ఎందుకంటే మిగతా వాళ్ళు అంటున్నారు సమయం నష్టం కాకూడదు కాబట్టి మీరు ఇంకా ఏదైనా ప్రకరణం ఉంటే ప్రస్తావించండి. అంతేగాని అది ఇక్కడ నాన్సుడు బాగుండదు. అది నాన్సుడు సాగదీసుడు బాగుండదు. అదే ఆచార్యజీ, ఈ గాంధారి 101 సంతానం అనేది అక్కడ స్వామి అక్కడ ఏం జరిగిందో మనకు ఎవరికి తెలియదు. మనం ఎవరు అక్కడ లేవు.
వాళ్ళు గర్భాధానం చేసేటప్పుడు అక్కడ జరిగేటువంటి ప్రక్రియ మన కళ్ళకు కట్టినట్టుగా చూడడానికి. అక్కడ మన ప్రసంగం ఏంటంటే యువరాజు కోసం రాజ్యాన్ని దక్కించుకోవడం కోసం అక్కడ కుంతి పెద్దావిడ కాబట్టి మొదటి సంతానం కన్నది, గాంధారి తోటికోడ చిన్నావిడ కాబట్టి ఆవిడకు నేను అక్క కంటే ముందు నేనే కనాలి అని చెప్పేసి పోటీ పడి తన కడుపు మీద కొట్టుకొని కడుపు నుంచి మాంసం ముద్దని బయటకు తీసింది. దానికి వైద్యులకు చెప్పింది. అక్కడ ఆవిడ గర్భం నుంచి వచ్చినటువంటి మాంసం ముద్దతోటే ఆ యొక్క 100 మంది తయారయ్యారా, లేక ఇప్పుడు ఎట్లయినా సరే గాంధారి గర్భం నుంచి సంతానం ఉత్పత్తి కావాలి అని విడివిడి ఆత్మలను తీసుకుని టెస్ట్ ట్యూబ్ బేబీగా ఆ యొక్క సిద్ధాంతం ప్రకారం ఆ కుండలలో పెట్టి తయారు చేసి వీరు గాంధారి సంతానమే అని చెప్పేసి ప్రచారం చేశారా అనేటువంటిది ఇంకా తెలియదు. అర్థమవుతుందా? ఇక్కడ మనకు అందరికి చెప్పినటువంటిది మహాభారతంలో రాసి ఉన్నటువంటిది ఏంటంటే మాంసం ముద్దను ఎక్కడెక్కడైతే ఆలుగడ్డకు అనేక ముఖాలు ఉంటుంటాయో ఈవిడ గర్భం నుండి వచ్చినటువంటి మాంసానికి అనేక ముఖాలు ఉన్నాయి కాబట్టి ఆ ముఖాన్ని తెగిపోకుండా జాగ్రత్తగా దాన్ని విడదీసి సంతానాన్ని తయారు చేసినట్టుగా దాంట్లో రాయబడి ఉంది. ఇక మీరు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే ఈ 100 ముక్కలుగా విడదీసి 100 మంది సంతానాన్ని తయారు చేశారు కదా. ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన దాని ప్రకారం ఈ యొక్క 100 మందిలో 100 ఆత్మలు అన్నప్పుడు ఆ శ్రీ గాంధారి శరీరం నుంచి వెళ్ళినటువంటి అండము ఆ 100 ఆత్మలను ఒకేసారి తెచ్చిందా అనేటువంటిది, అంతే కదా? అలా కాదు ఆచార్యజీ, అంటే ఒకే అండము అదే ఒకే ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఒక అండములో 100 ఆత్మలు ఎలా వచ్చాయి, అదే కదా మీ సందేహం. 100 ఆత్మలు వస్తాయా రావా? అదే దాని గురించే ఓం ప్రకాష్ చెప్తున్న స్పష్టీకరణ ఏంటంటే అక్కడ వాళ్ళ గర్భధానం ఎలా జరిగింది ఏంటి అనేటువంటిది అని మనం అక్కడ కూర్చొని ప్రత్యక్షంగానైతే చూడలేదు. రాసినటువంటి ప్రమాణం మహాభారతంలో ఈ విధంగానే వ్రాసి ఉన్నది. కాబట్టి ఆ వ్రాసి ఉన్నటువంటి దాన్ని బట్టి అక్కడ ఆదర్శంగా తీసుకొని చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఓం ప్రకాష్ చెప్తున్నటువంటి స్పష్టీకరణ మీద మీరు దృష్టి పెట్టట్లేదు. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఈ ఓం ప్రకాష్ ఏమంటున్నాడంటే ఈ యొక్క 100 మంది గాంధారి గర్భం నుంచి వచ్చినటువంటి ఈ పిండం మాంసం ముద్దతోటి దాన్ని విడదీసి టెస్ట్ బేబీగా తయారు చేసినటువంటి వారే అని చెప్పడానికి ప్రమాణం లేదు. ఇక ఎట్లాగో అది మాంసం ముద్ద కాబట్టి ముక్కలు చేస్తే అది చనిపోయింది, ఎందుకు చేజారిపోయింది కాబట్టి ఇది చేజారిపోయిన విషయం బయటకు పొక్కకుండా ఉండడానికి ఇంకా ఇప్పుడు ఈ యొక్క స్పామ్ ను నిల్వ చేస్తున్నారు కదా. ఇప్పుడు మీరు వినే ఉండొచ్చు, ఇజ్రాయెల్, ఇరాన్, ఈ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి వాళ్ళు ఏంటంటే జైల్లో ఉండేటువంటి వాళ్ళందరి వారి యొక్క వీరం చాలా బలవర్ధకంగా ఉన్నది కాబట్టి అటువంటి సంతానంతో ఈ యొక్క తీవ్రవాదులు అది రహస్యం అంతా జరుగుతున్నది కాబట్టి వారితోటి గర్భధారణ చేసుకోవడానికి వారి వీర్యం కొనడానికి ఇప్పుడు పాకిస్తాన్ లో అవన్నీ జరుగుతుంది. మీకు తెలుసా విషయం? తెలుసు ఆచార్యజీ, చాలా విషయాలు ఉన్నాయి. వినండి దీన్ని ప్రకరణాన్ని దూరం పోనేది ఆ రకంగా జరుగుతున్నది కాబట్టి ఈ గాంధారి సంతానం కలిగిందని నిరూపించడం గురించి ఆ యొక్క రాజవైద్యులు వాళ్ళందరూ కలిసి కుట్ర పన్ని వేరే వారి నుంచి ఆ శుక్ర కణాలను అన్నింటినీ ఈ టెస్ట్ ట్యూబ్ బేబీలో పెట్టేసి వీళ్ళు రకంగా ఆ పిండమును ఎదిగింపజేశారా అనడానికి మనం ప్రత్యక్షంగా చూడలేదు, అక్కడ మహాభారతంలో రాసి లేదు. కాబట్టి ఇక్కడ చూపెట్టబడింది ఏంటంటే గాంధారి గర్భం నుంచి వచ్చినటువంటి ఆ మాంసం ముద్దను విడగొట్టి ఈ యొక్క కుండల్లో పెట్టేసి టెస్ట్ ట్యూబ్ బేబీ లాగా వాళ్ళని సంతానంగా చేసి ఉంచారు అనేటువంటిది మాత్రమే మనకు ఆదర్శంగా ఉంది. ఇంతవరకే చెప్పగలుగుతాం. అర్థమవుతుందా స్వామి? సోమాచార్య, నా డౌట్, నాకు ఒక అనుమానం ఏమొస్తుందంటే ఆమె కొట్టుకోవడం వల్లనే 100 అయినాయేమో, ఒక్క అణువు పోయి ఇన్ని అణువులు అయినాయేమో అనేది నరేష్ గారి అనుమానం వచ్చినట్లు కనబడుతుంది ఆచార్య. అదే సామాన్య గారు విషయం ఒకటి మీరు ప్రసంగానికి దూరంగా తీసుకెళ్తారు. ఇక్కడ మాంసం చితికిపోవడం, మీరు మాంసం చితికిపోయినటువంటి అణువుల గురించి మాట్లాడుతున్నారు, ఇక్కడ ఆత్మల గురించి విషయం చర్చ జరుగుతుంది. ఇప్పుడు కొట్టుకుంటే ఆత్మ ఎట్లా చితికిపోతుంటది? ఇక్కడ 100 మంది సంతానం అయ్యారు కదా,
ఆ ఆలుగడ్డకు మీరు ఆలుగడ్డ పట్టుకొని చూడండి, బంగాళదుంపని పట్టుకొని చూడండి, దానికి అన్ని కన్నులుగా ముక్కలుగా ఉంటుంటాయి కదా. అది వాటిని ఆ ముక్కలన్నీ ఆ కన్నును జాగ్రత్తగా కోసి భూమిలో పాత పెడితే అన్ని మొలకలు వస్తాయి. ఆలుగడ్డ ఒకటే, కానీ దానికి ఎన్ని ముఖాలు ఉన్నాయి, అన్ని మొలకలు వస్తున్నాయా లేదా? ఇది ప్రత్యక్షంగా చూస్తున్నారా లేదా? చూస్తున్నాం మరి అది భగవంతుడు చూపించినటువంటి ఆ దృష్టాంతం ప్రకారం అయితే మరి మహాభారతంలో ఈ రకంగా రాసి ఉంది. మీరు వీడియోని పదే వినండి, ఎందుకంటే ఇది విషయం లోతుగా వచ్చింది, ఇంకా స్పష్టంగా వస్తున్నది కాబట్టి. ఈ దీంట్లో చెప్పిందే మళ్ళీ పదే చెప్పడం వల్ల యూట్యూబ్ లో వాళ్ళు విసిగిపోతుంటారు. అతనికి మాత్రం అర్థమైతే లేదా, ఎందుకు కాలక్షేపం చేస్తున్నారని. కొత్త విషయాన్ని ప్రస్తావించండి. ఇదే ప్రసంగంలో కొత్తదనం రావాలి. కొత్తదనం వస్తే ముందుకు పోతే మంచిది. చూసేటోళ్ళకు కూడా విరక్తి వస్తుంది, ఇదే దీని గురించి చర్చ చేస్తున్నారు, ఏం బాగలేదు అనిపిస్తుంది. అది సరైనటువంటిది కాదు. అట్లా మళ్ళీ ఓం ప్రకాష్ పొరపాటున చెప్పినట్టయితే, పొరపాటు మాట్లాడినైతే మీరు కామెంట్ పెట్టండి, విషయాన్ని మళ్ళీ చర్చకు తీసుకురండి. ఇవాళతోటే ముగిసిపోయింది, ఇక మళ్ళీ మాట్లాడము అనేది కాదు. ఓం ప్రకాష్ నేర్చుకుంటున్నాడు కాబట్టి సత్యమే ఉంటుంటది, దాన్ని కప్పిపుచ్చడానికి వీల్లేదు. ఆచార్య సూటిగా ప్రశ్న ఏమంటే, తెలుగులో చెప్తున్నాను ఆచార్య, కొంచెము ఇబ్బంది అయినా కూడా, శుక్రకణము ఒకటే, అండము ఒకటే, రెండు కలిశాయి, అండము ఫలితీకరణం చెందింది. కానీ ఇక్కడ ఐడెంటికల్ ట్విన్స్ అనే విషయంలో ఇద్దరు వేరువేరుగా పుడుతున్నారు. ఇద్దరు ఒకే గర్భాశయంలో వేరువేరుగా పుడుతున్నారు. ఇక్కడ రెండు ఆత్మలు ఉండాల కదా, ఒకే ఆత్మ ఎందుకు ఉన్నది అనేది ప్రశ్న. ఇది ఈ విషయంలో మాత్రమే మీరు విషయాన్ని పట్టుకుంటున్నారు, కానీ సమాధాన పక్షాన్ని మీరు పట్టుకోలేకపోతున్నారు. ఓం ప్రకాష్ చెప్పినటువంటి అభిప్రాయం ఏంటంటే, ఒకే అండములో ఎదిగేవారైతే ఆ యొక్క శరీరం ఒకటే ఉంటుంటది. ఆ 6వ ఏలు, 3వ చెయ్యి, 3వ కాలు, 2వ తల ఈ రకంగా అంటుకున్నట్టుగా ఒకే అండంలో పెరగడం జరుగుతుంది. ఇది వారికి వీరికి సంబంధం లేదు అని అన్నప్పుడు ఏంటంటే, అనేక అండాలు వచ్చి ఈ 6గురు సంతానం కన్నటువంటిది ఎవరిది వారికే కదా, సంబంధం అది వేరు ఆచార్యజీ. వినండి, అది జరుగుతున్నది, అది వేరు. మీరు ఆత్మ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఆ ఆత్మ విషయమే చెప్తున్నాను. ఇప్పుడు ఆ హంస కథ మనం ఏదైతే తెలుసుకున్నామో, తలలు 2 ఉన్నంత మాత్రాన వాళ్ళు ఆ యొక్క హంస 2 ఆత్మల గురించి చర్చ అక్కడ జరిగింది. ఈ గాంధారి గర్భం నుంచి 100 ఆత్మల గురించి చర్చ ఇక్కడ జరిగింది. ఆలుగడ్డ అక్కడ అనేకమైనటువంటి ఆ ముఖాలతోటి దాని ఒకే ఆలుగడ్డలో అన్ని చెట్లు మొలుస్తున్నాయి కదా. ఆలుగడ్డ విషయం కూడా వేరే ఆచార్యజీ, అది జీవానికి సంబంధించినది. ఇది కూడా జీవమే కదా. జీవం అంటే జీవం పోసుకున్నటువంటిది ఆత్మ, అంతే. ఆచార్యజీ అట్లంటే మనకు తెలియని కొన్ని సూక్ష్మమైనవి కూడా, ఒక పాము ఉండదు. ఆ పాము ఎట్లా అంటే ఒకటే పాము, అది కట్ చేస్తే 2గా విడిపోతుంది, వేరువేరుగా అయిపోతుంది. అది మీరు ఎన్ని ముక్కలుగా చేస్తే అన్ని ముక్కలుగా అయ్యి సపరేట్ అయిపోతుంది. దాంట్లో జీవం ఎట్లా వచ్చిందంటే, ఇది మీరు ఏదైతే ఘటన చెప్తున్నారో ఇది మీరు చూసారా? చూసానా ఆచార్య? చూసారా? చేశారా? చేయడం అంటే మన ప్రాంతంలో అటువంటి దొరకాలి కదా ఆచార్యజీ. అంటే విదేశాలలో జరిగింది అదే కదా మీరు చెప్పేది. జరిగింది అదే మీరు గమనించండి నరేష్ గారు. పామునే తీసుకుందాం, ఇంకా వేరే ప్రసంగానికి పోవద్దు. పాముకు 2 మూతుల పాము ఉంటది, ఒకే వైపు 2 ముఖాలు ఉంటాయి, 2 వైపులా 2 ముఖాలు ఉంటాయి. ఇదైతే మన దేశంలో ఉన్నది, చూసారా? చూసిన ఆచార్య అట్లా ఉంటది, అట్లా ఉంటది. ఇప్పుడు దాన్ని ముక్కలు చేస్తే, ఇప్పుడు ఒకవైపు 2 ముఖాలు ఉంటే ఏ వైపు అయితే ముఖాలు ఉన్నాయో అది బ్రతకొచ్చు, దాంట్లో తప్పులేదు. అంటే ఏ వైపు అయితే ఇది నడుము నుంచి తోక వైపు ఉంటుందో అటు ముఖం లేదు కాబట్టి అది కలడానికి, దాంట్లో ప్రాణం ఉండడానికి వీలే లేదు.
ఇక రెండు వైపులా రెండు ముఖాలు ఉన్నవని అనుకోండి, మధ్యలో కట్ చేస్తే ఈ ముఖం ఇక్కడ, ఈ ముఖం ఇక్కడ, ఇది ఈ రకంగా కదలడానికి బ్రతికి ఉండడానికి ఆస్కారం ఉంది. కానీ ఎన్ని ముక్కలు చేస్తే అన్ని రకాలుగా ఉండడానికి, ఆ కట్ చేసిన దానికి ముఖం తయారు కావడానికి, కళ్ళతో చూడడానికి, నోటితో తినడానికి, దానికి ఆ కట్ చేసిన దాంట్లో గాయమే ఉంటది కదా. నరేష్ గారు అర్థమవుతుందా? గాయం కాదు ఆచార్యజీ, అవి సపరేట్ గా గాయం వేరు కాకపోవడం వేరు తలతో బాధితే తల చితికిపోతుంటది, మొత్తం ముక్కలు ముక్కలు అవుతుంటాయి. శస్త్రంతో ఛేదిస్తే చంపేటప్పుడు చూడలేదా మీరెవరు? కొన్ని తమకు తాముగానే తమ యొక్క అవయవాల్ని తయారు చేసుకుంటాయి ఆచార్యజీ. ఎక్కడో మీరంతా ఏం చేస్తున్నారు? బాలరాజు గారు, మీరు పాములను చూడలేదా? ఎప్పుడు కొట్టేటప్పుడు చంపేటప్పుడు చూడలేదా? శ్యామలయ్య గారు ఆచార్య ఆ పాములు కాదు ఆచార్యజీ. ఏ పారు? వానపామ? మ్యూట్ లో ఉన్నారు, మైక్ బంద్ చేసుకుంటున్నారు. అది వేరే జాతిది, యాక్చువల్ గా అది పాము అని కూడా కాదు. నరేష్ గారు, ఏ జాతి అయినా సరే పాము అనేటువంటి జాతి ఇట్లా పొడుగా ఉంటుంటది కదా. ఆ పాము అనేటువంటి అప్పుడు దానికి ఒకవైపు తల ఉన్నది ఒకటి, రెండు తలలు ఒకవైపు ఉన్నది ఒకటి, ఇంకా వెనుకొకటి ముంగటికోటి తల ఉన్నటువంటిది ఒకటి. అటు దారి దొరికితే అటు ఆ ముఖంతో నడుస్తుంది, ఇటు దారి దొరికితే ఈ ముఖంతో పని చేస్తుంటది, నడుస్తుంటుంటది. ఇంతైతే చూసారు కదా మీరు, 3 రకాలుగా అవి చూసినాం. రెండు చూసినప్పుడు ఇప్పుడు దాన్ని ఇప్పుడు కొట్టినప్పుడు ఎవరైతే చంపుతుంటారో దాన్ని చితికిపోయేటప్పుడు, తల చితికిపోయేటప్పుడు, గొడ్డలు లాంటిది, కత్తి లాంటి దాంతో చంపేటప్పుడు ముక్కలు అయ్యేటువంటిది చూసారు కదా. అవును సార్. ఆ చూసినప్పుడు ఇక్కడ ఓంప్రకాష్ చెప్తున్నది ఏంటంటే, ఇక్కడ ముక్కలు, మన ఈ చేపలు వండుకునేటప్పుడు ముక్కలు కోస్తుంటారు కదా, అది కూడా ముక్కలు కదా. మరి ఈ ముక్క కొయ్యగానే దానికి ముఖం ఎట్లా అవుతుంటే అది ఎందుకు బతికింది? పామునే అనుకోండి, చేప విషయం పక్కన పెట్టండి, మన పాముదే నడుస్తున్నది. దాన్ని నరికారనుకోండి, ముక్కలు నరికారనుకోండి, ఎన్ని ముక్కలు చేస్తే అన్ని పాములుగా నడుస్తున్నది, బ్రతుకుతున్నది అని అంటే ఆహారం ఎలా తినగలుగుతుంది? కళ్ళతో ఎలా చూడగలుగుతుంది? అది ఏ రకంగా గాలిని పీల్చగలుగుతుంది? ముక్క ఎక్కడ? ఇది ఇప్పుడు 2 మూతుల పాము అని చెప్పి ఇక్కడ పోతుంది, అక్కడంటే అక్కడ పోతుంది. రెండు చూసినప్పుడు కొట్టినప్పుడల్లా మళ్ళీ ముఖం వచ్చేది మేము చూడలేము ఆచార్య. అదే ఓంప్రకాష్ ఇప్పుడే మొదటిసారి వింటున్నాడు మరి ఆ విషయం. మరి అది ఎలా సంభవం? అదే మీరు వీడియో ఒకసారి పెట్టండి, గ్రూప్ లో పెట్టండి. మ్యూట్ లో ఉన్నారు, మైక్ బంద్ ఉన్నది. మీకే పంపిస్తాను ఆచార్య, వాట్సాప్ లో పంపండి. అది ఇప్పుడు ఇంకొక విషయం ఓంప్రకాష్ విన్నది ఏంటంటే, పాముని చంపిన తర్వాత కిరోసిన్ పోస్తే మళ్ళీ అది బ్రతికి బయటపడుతుంది, నడుస్తుంది అనేది వినడం మాత్రమే జరిగింది, కానీ చూడలేదు, చేయలేదు. ఇదైతే తెలుసు. అంతేగాని మీరు ఎన్ని ముక్కలు చేస్తే అన్ని పాములుగా నడుస్తుంటది అంటే అది గుడ్లు పెట్టాల్సిన అవసరం లేదు కదా, దాని సంతానంగా కనాల్సిన పని లేదు కదా. అవసరం లేదు ఆచార్య, అట్లాంటి చాలా ఉన్నాయి కదా మన భూమిపైన. అందుకని ఇక మీరు చెప్పేదాని ప్రకారం అయితే ఎన్ని ముక్కలు చేస్తే అన్ని పాములే అయితే అన్ని పాములు ఉంటాయి, ఇంకా వేరే జాతి ఏది ఉండదు. ఓ ఆచార్య, మీరు చూసినటువంటి ఉదాహరణ మరొకసారి చెప్పండి. ఏంటి? ఇప్పుడు చెప్పారు ఓంప్రకాష్ చెప్పినటువంటిది ఏంటంటే, ఒక తలతో ఉన్నటువంటి పాము ఒకటి, 2 తలలు ఒకే వైపు ఉన్నటువంటి పాము ఇంకొకటి, 2 మూతులు వెనుకోటి ముందటి ఉన్నటువంటిది ఇది 3వది. అవును. వీటిలో దోషం లేదు. కానీ వీరు చెప్పేది ఏంటంటే, ఎన్ని ముక్కలు చేస్తే అన్ని పాములుగా తయారై నడుస్తున్నది అని చెప్పినారు కదా. అది మరి వినలేదు, చూడలేదు, తెలియదు. కాబట్టి దాని గురించి మరి వారు వీడియో చూపిస్తే దాన్ని చూసిన తర్వాత ఏమైనా మాట్లాడవచ్చు. బాలాజీ గారు ఏమైనా చెప్పాలా? లక్ష్మణ్ గారు, ఇప్పుడు మీకు ఏమైనా పొరపాటు కనిపిస్తే కామెంట్ లో పెట్టండి, రేపు అడగండి. ఎందుకంటే విజ్ఞానమే ఉంటుంటది, అజ్ఞానమే ఉంటుంటది. వారి సందేహాన్ని మంచి సందేహాన్ని తీసుకొచ్చారు. ఒకటే సందేహం ఇవాళ, ఆత్మ 2 ముక్కలుగా విడిపోతుంది అని వారి సందేహం, అంతేనా? అంతే. ఇక
మనము తెలిసిన వేదం ప్రకారం అయితే ఆత్మ ముక్కలు చేయబడదు. ఉమ్. కాబట్టి ఆత్మను గీతలో భగవంతుడు గీతలో శ్రీకృష్ణుడు చెప్తుంది కదా, నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. ఓకే ఓకే ఇంత స్పష్టంగా ఉన్నది కదా. ఓకే ఆచార్య. ఓం స్వామి, ఇంకోటి నాకు తెలిసిన కాడికి ఆ రక్త బీజులు అనేట ఆయన చంపినప్పుడల్లా ఎన్నెన్నో ఆ విధంగా పుడతాడు, తయారైతాయి శరీరాలు. ఒక రక్తం పడితే అక్కడి నుంచి మళ్ళా పుడుతుంది అనేది ఒకటి. రామలయ్య గారు చెప్తున్నటువంటిది కాళికాదేవి యొక్క కథ చెప్తున్నారు. కథలు అది ఓం ప్రకాష్ ఇహపరలోక పుస్తకంలో క్లోనింగ్ అనేటువంటిది ఒక కణం సెల్స్ తోటి జీవాన్ని గొర్రెను తయారు చేసిండని అనేటువంటి విషయాన్ని అంతా విప్పి సచిత్రంగా చూపెట్టాడు. దాంట్లో చూడండి, మీకు అన్ని సందేహ నివృత్తి అవుతుంటాయి. చాలా అతీతమైపోయింది, విషయం లోతుగా వచ్చింది. కాబట్టి ఈ ఎపిసోడ్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట సింబల్ నొక్కండి. మీ యొక్క ఆన్లైన్ క్లాస్ లో పాల్గొని మీ ధర్మ సందేహాలు ప్రసంగానుసారంగా అడిగినట్టయితే ఇంకా అందరికి ఎక్కువ లాభం కలుగుతుంది, మీకు కూడా జ్ఞానోదయం కలుగుతుంది అని చెప్పేసి చెప్తున్నాను. నమస్తే. ఆచార్య ఓంప్రకాష్ గారు ధన్యవాదాలు. ఆత్మ విషయంలో నరేష్ గారు అనే ప్రశ్నకు చక్కగా వివరంగా ప్రయత్నపూర్వకంగా సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు, వారికి ధన్యవాదములు. అనంతరము వైదిక సంధ్యోపాసన పుష్పమ్మ గారు. ముని గారు, మీ మాట్లాడే భాష బాగాలేదు, ప్రయత్నం చేశారు అంటే మీరు ఏకీభవించట్లేదు అంటే మరి మీ అభిప్రాయం అంటే చెప్పండి. లేదాచారి, మరి వారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా మీరు విషయాన్ని ప్రస్తావించారని చెప్పాను. అలా చెప్పాలి కానీ విషయాన్ని ప్రస్తావించారు అని అంటే అది వేరే అయిపోతుంది అన్నట్టుగా. సరే, ఓకే. పుష్పమ్మ గారు ఉన్నారా? ఉన్నారా సరే. ఓం నమస్తే అథవైదిక సంఘ బ్రహ్మ ఓం అమృతోపసరణమసి స్వాహ. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మైత్రీః త్రేతాం స్వాహ. ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతై సంయోరభిస్రవంతు నః. ఓం వాక్. ఓం ప్రాణః. ఓం చక్షుః. ఓం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతలకరపృష్ఠే. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. దీనితో మొదటి ప్రకరణం పూర్తవుతుంది. రెండవ ప్రకరణం. ఓం ఋతం చ సత్యం చాభిర్భాత పశోధ్యజాయత. తతో రాత్రజాయత. తతః సముద్రో అర్ణవః. సముద్రాదర్ణవాదధి సంవత్సరో అజాయత. అహోరాత్రాణి విదధద్విశ్వస్య మిషతో వసి. సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయత్. దివం చ పృథివీం చాంతరిక్షమథో స్వః.
ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतैः संयोरभिस्रवन्तु नः। ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्यं वयं विस्मत्सम्भोजं दद्मः दक्षिणादिगिन्द्रोऽधिपतिस्थिरस्थिराजेरस्थिता पितर इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्यं वयं विस्मत्सम्भोजं दद्मः सतीति दिग्वरुणोऽधिपतिः प्रीडातु रक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्यं वयं विस्मत्सम्भोजं दद्मः उदीति दिक्सोमोऽधिपतिः प्रजोरस्थिता शनिरिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्यं वयं विस्मत्सम्भोजं दद्मः ध्रुवादिविष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुधैषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्यं वयं विस्मत्सम्भोजं दद्मः ऊर्ध्वादिबृहस्पतिरधिपतिः क्षेत्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्यं वयं विस्मत्सम्भोजं दद्मः जातवेदसे सुनवामसो ममरातीयतो निदहाति वेदः सनः पर्षदते दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतः उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसः परिस्वः पश्यन्त उत्तरम् देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् దీనితో రెండవ ప్రకరణం పూర్తవుతుంది. ఇప్పుడు ప్రాశ్చిత మంత్రం. ఓం తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరత్ పశ్యేమ శరదః శతం జీవేమ శరదః శతం ప్రణయామ శరదః శతం ప్రబ్రవామ శరదః శతం అదీనాః శ్యామ శరదః శతం భూయశ్చ శరదః శతాత్. ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతైః संयोरभिस्रवन्तु नः. ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. हे रक्षक सच्चिदानंद स्वरूप जगదుత్పాదక దేవ నీ దివ్యం వరేణ్యమునైన శుద్ధ విజ్ఞాన స్వరూపమును మేము నిత్యం మా హృదయమున ధ్యానింతుము. మాకు సద్బుద్ధినిచ్చి సత్కర్మములు చేయునట్లు మా బుద్ధులను ప్రేరేపించము. సమర్పణ భావంతో ఓ పరమేశ్వర దయానిధు నీ కృప వల్ల ధృపోపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిను సత్వరముగా ప్రాప్తించుకుందుముగాక. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతైః సంయోరభిస్రవంతు నః. ఓం
వేదిక సంఘ బ్రహ్మర్షి. శాంతి పాఠం చెప్పండి. అత శాంతి అత ఓం దేవ్ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి భూషదయః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్కారం. సర్వేభ్యో నమః. అందరూ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమః. నమో నమః. నమస్తే ఆచార్య.